కవిత గారు ఏదైతే లెటరు వాళ్ళ నాన్నగారికి రాశారో ఆ లెటర్ యొక్క ఉద్దేశాన్ని సారాంశాన్ని కొంతమంది బీజేపీ నాయకులు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి దానికి ఉన్న వాస్తవం ఏంటో మనం మాట్లాడుకుందాం. సరే, వాళ్ళ కుటుంబంలో మధ్యలో ఉన్న చర్చన, చీలికన, లేకపోతే ఇబ్బంది, రాజకీయ అవసరాల, ఇంకేదనేది తర్వాత విషయం అనుకుంటే ప్రధానంగా ఒక రెండు అంశాలని ప్రధానంగా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఒకటేమో వక్ఫ్ బోర్డ్ బిల్లు మీద మాట్లాడకపోవడం కేసీఆర్ గారు. సెకండ్ ఏమో బీజేపీ మీద కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం. ఈ రెండు ప్రధాన అంశాలుగా కనుక మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 2023 ఏదైతే 2023 చివరిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకంటే ముందు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు నమ్మిన విషయం కానీ ప్రధానంగా ఒకటి అదేంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఏది మన ముసుగులో గుద్దులాట ఆడుకుంటున్నాయి. వాళ్ళిద్దరూ స్నేహితులు, వాళ్ళిద్దరూ జంట పక్షులు, వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సహజీవనం సంసారం అనేది నడుస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మిరు. ఆ నమ్మకాన్ని నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని కట్టబెట్టారు. సో మీరు ప్రధానంగా ఒకటి అర్థం చేసుకోవాలి. ఆ లెటర్లో ఉన్న సారాంశాన్ని కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం బీజేపీ మీద బీఆర్ఎస్కి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎంత సాఫ్ట్ కార్నర్ ఉందంటే అంత పెద్ద సభ పెట్టినప్పుడు తెలంగాణ ఆకాంక్షల కోసం మేము కొట్లాడతాం, తెలంగాణ ఆశల కోసం మేము కొట్లాడతాం అనుకున్న వాళ్ళు కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం రావాల్సిన అంశాల మీద మాట్లాడలే. కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన మోసం గురించి చెప్పలేదు. ఇప్పుడు చేస్తున్న మోసాల గురించి కూడా ఎక్కడ చెప్పకుండా కేవలం దాన్ని తాత్సారం నాచుకుంటే ప్రయత్నం చేశారు. అంటే కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో 100% బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ అంటగాగుతుంది. దీన్ని నేను తట్టుకోలేను నాన్న, దీన్ని నేను జీర్ణించుకోలేను నాన్న అన్న ఒక బలమైన అంశాన్ని బేస్గా చేసుకొని కవిత గారు లెటర్ రాయడం జరిగింది. 100% ఈ విషయంలో కవిత గారు చేసిన ఏదైతే ఉందో వాళ్ళ పార్టీలో ఉన్న ఏదైతే మైనస్ ఉందో దాన్ని బయట వాళ్ళు చెప్తే దాన్ని రాజకీయ ఎలిగేషన్గా చూపించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సొంత పార్టీలో సొంత కుటుంబంలో వ్యక్తి చెప్పంగానే దాన్ని ఎట్లా బయటికి చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉండే. ఇదే అంశం మీద కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కనీసం చెల్లెని డిఫెండ్ చేసుకోలే, చెల్లె మాట్లాడిన అంశాల మీద చర్చకు రాలే, ఏదో దాన్ని పక్కదారి పట్టించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఒక మాట మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీ ఇంట గెలిచి రచ్చ గెలవండి. మీ ఇంట్లో ఉన్న సమస్యలను ఫస్ట్ పరిష్కరించుకోండి. మీ బావకు మీకున్న మధ్య ఏదైతే వైరుధ్యం ఉందో దాన్ని సర్దిద్దుకోండి. మీ చెల్లెకి మీకున్న వైరుధ్యం ఏదైతే ఉందో దాన్ని సర్దిద్దుకోండి. ఇదన్నీ సర్దుబాటు చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రజల తరఫున కానీ తెలంగాణ ప్రజలకు అవసరం మేలు చేసే అంశాల మీద కానీ కొట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు తెలంగాణ ప్రజలకు మీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి మీ కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ఈరోజు లాభపడ్డది. ఈరోజు మీ కుటుంబంలో ఉన్న అంశాన్ని తెలంగాణ ప్రజల అంశంగా చిత్రీకరణ ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక విషయం స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అటు రఘునందన్ రావు గారు కానీ, ఈటల రావు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే మీరు ఎన్ని దోబుచ్చులాడినా, ఎన్ని దుందుడుకు వైఖరిలా ముందుకు వచ్చినా కూడా ఒక్క మాట అయితే కవిత గారు స్పష్టం చేసిర్రు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక గూటు పక్షులు అని చెప్పే ప్రయత్నం చేసిర్రు. ఆ ఒక గూటి పక్షులు ఒక చోట ఉండడాన్ని నేను సహించలేను, నేను ఈ పార్టీలో ఉండలేని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. ఇంకో మాట కూడా చెప్పాలి, దయాలను పక్కన పెట్టుకున్నాడని అన్నారు. కేసీఆర్ గారు ఎవరైనా ఒక నార్మల్ కార్యకర్తలను లేకపోతే మంత్రులను, ఎమ్మెల్యేనో, మాజీ మంత్రులను పక్కన పెట్టుకునే సందర్భం ఉండేనా? కేవలం పక్కన ఏమైనా పెట్టుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోష్ రావు కానీ, రామారావు కానీ, హరీష్ రావు కానీ వాళ్ళని మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మీ కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం ఆ దయాలు వీళ్ళు ముగ్గురే కదా. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు దయాలు అయితే ఉండి ఉంటారు కదా. ఆ దయాలు ఎవరనేది కవిత గారు చెప్పాలి. అదేవిధంగా దేవుడి దగ్గర మేము దయాల రూపంలో ఉంటున్నామా లేదని చెప్పే విషయాన్ని కూడా సంతోష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ చెప్పాలి. ఇదంతా ఒక చర్చ. సో ఈ చర్చకు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలుగా ఆ కుటుంబం చేత వంచబడ్డారు. ఇదేమో ఆస్తి తగాదాలో లేకపోతే రాజకీయ తగాదాలో ఇది పెద్ద చర్చ జరపడానికి మేము లేము. కానీ ఒకటే మేము అంటున్నాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనే అంశాన్ని తెలంగాణ ప్రజలు నమ్మిన తర్వాత ఆ నమ్మకాన్ని బలం చేకూర్చుంది కవిత గారు లేఖ. కవిత గారు లేఖలో చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా సాఫ్ట్ కార్నర్తో ఉంది, చాలా సపోర్టివ్ మేనర్తో ఉందని చెప్పకనే చెప్పారు. కాబట్టి బీజేపీ నాయకులారా, మీరు ఎంత గేమ్ ప్లానింగ్ ఆడినా కూడా, ఎంత మీ మైండ్ గేమ్లో ప్లే చేసినా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేసింది, ఓట్లేసి 8 స్థానాల్లో గెలుపులో చాలా కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేసినాం. ఆ లెటర్లో కూడా ఈ నేపథ్యం కూడా ఉంది. క్యాడర్లో రూపంలో కానీ, ఏ రూపంలో కానీ
మన పార్టీలో ప్రాపర్ వేలో ప్రాపర్ వ్యక్తుల చేతుల్లో లేదు, పార్టీ లేదని చెప్పే ప్రయత్నం చేసిన అంటే ఎవరి చేతిలో పార్టీ ఉన్నట్టు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయిన తర్వాత మంచికి చెడుకు అబద్ధపు ప్రచారాలకి విష ప్రచారాలకి ప్రధాన కీర్తిగా పాత్రగా వహిస్తున్న ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో వారే కదా మొత్తం క్యాడర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, క్యాడర్ని రాంగ్ వేలో తీసుకెళ్తుంది. మరి 100% వాళ్ళ అంటే నాయకత్వం అనేది మంచి వాళ్ళ చేతుల్లో లేనట్టు చెప్పారని చెప్పింది. అంటే మా అన్న సమర్థుడు కాదు, మా అన్న చేతకానోడు అని చెప్పకనే చెప్పింది. అలాంటప్పుడు దీని మీద కూడా కేసీఆర్ గారు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈరోజు ఈటల రాజేందర్ గారు కానీ లేకపోతే ఎవరైనా సరే పార్టీలో పొమ్మని లెక్క పోగొట్టినట్టు వాళ్ళ మీద ఏదో ఎలిగేషన్ చేసి వాళ్ళని బయటికి పంపించిన మీరు కవిత గారి విషయానికి వచ్చినప్పుడు సాఫ్ట్ కార్నర్ చూపించడం ఏదైతే ఉందో అది మీ కుటుంబ పార్టీ లేకపోతే రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పి కూడా మీరు కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇన్కేస్ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ కనుక అయి ఉంటే అందరికీ ఒకటే న్యాయం సమన్వయంగా ఉండాలి. లేదు కుటుంబం కోసమే ఏర్పడ్డ పార్టీ అయితే మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఒక న్యాయం జరపాలి, బయట ఉన్న వ్యక్తులకు ఒక న్యాయం జరగాలి. ఇన్కేస్ కుటుంబ పార్టీ అని చెప్పి మీరు బలంగా కానీ నమ్మే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పార్టీకి విలువ లేదు, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పార్టీకి ఏది గ్రోత్ లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్క కుటుంబ పార్టీ అని మేము అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే మాట, తొండముదురు ఊసరు వెళ్ళైనట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారి మీ కండువాల మీద ఎప్పుడైతే తెలంగాణ లోగోని మీరు తీసేసిరో అప్పుడే తెలంగాణ పట్ల కానీ తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ తెలంగాణ యొక్క భవిష్యత్తు గురించి కానీ మాట్లాడే ఒక నైతికతను మీరు కోల్పోయారు. ఈరోజు ఆ నైతికతను కోల్పోయిన తర్వాత కూడా ఇదొక రాజకీయ చదరంగా దీన్ని మార్చి కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ బురదల్లే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు, తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ ప్రజలారా ఒకటైతే స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక సుపరిపాలనని అర్థం చేసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క నపుంసక మనస్తత్వాలు పనిచేస్తలేవు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సంకుచిత మనస్తత్వాలు పనిచేస్తలేవు. అందుకోసమే ఏదైతే పార్టీ మీద బురద చల్లుతున్నారో ఈరోజు అదే ఆ పాపాన్నే శాపంగా మారి కవిత గారి రూపంలో వాళ్ళ పార్టీలో లుకులుకులైనాయి. మేము ఒకటే మాట చెప్తున్నాం, కోదండరామ్ గారిని పంపేయడం ఏదైతే ఉందో అది శాపం. మీ పార్టీలో ఉన్న ఉద్యమకారులను, మీ పార్టీలో ఉన్న పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసిన వారిని మీ పార్టీ నుంచి వెళ్ళగొట్టి వాళ్ళని అవమానపరిచిన మీ ఘన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని శాపంగా ఈరోజు మీ కూతురి రూపంలో మీ మెడకు చుట్టుకుంది. దాన్ని శాపంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, దాన్ని పాపంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఆ పాపాన్ని ఆ శాపాన్ని కడుక్కోవడం విషయంలో తెలంగాణ ప్రజల దగ్గర ఎటువంటి మీరు నిర్ణయాలు తీసుకుంటారనేది మీ ఇష్టానికి వదిలేస్తాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా కవిత గారి నిర్ణయం వెనకాల బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక గూటి పక్షులన్న నిర్ణయం తేలిపోయింది. దీన్ని ఎంత డిఫెండ్ చేసుకున్నా కూడా ఇది కుదరని పని. మిగతా కవిత గారి రాజకీయ భవిష్యత్తు ఏదైనా ఉండని కాక అది పార్టీ రూపంలో పెట్టుకోవడం కానీ వేరే పార్టీలో వెళ్ళడం ఏదైనా సరే దాని గురించి మేము మాట్లాడడం. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఆ రెండు దొంగలు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఆ రెండు దొంగల పనులని తెలంగాణ ప్రజలు గమనించాలి, వాటిని తిప్పుకొట్టాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.